సారేపతులో ఒక విధవరాల గురించి మనము రాత్రి జ్ఞాపకం చేయబోతున్నాం. ఏ విధవరాలంట? సారేపతు విధవరాలు. ఈ సారేపతు అనేటువంటిది ఎక్కడ ఉంది పరిశీలిస్తే, ఈ సారేపతు విధవరాల గురించి యేసు ప్రభు వారు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడండి. పిల్లల సమాజం దగ్గర ఏం తీసుకొచ్చాడంట? ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎప్పుడో క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితంలో ఉన్న ఆమె జీవితాన్ని మరలా మొదటి శతాబ్దము మొదటి శకములో యేసుక్రీస్తు వారు ఆమె యొక్క జీవిత విధానపు ప్రస్తావనను తన ప్రజలకు తెలియపరచడానికి మరలా ప్రస్తావించినట్టుగా మనకు బైబిల్లో చూడగలుగుతాం. యేసు ప్రభు వారు ఏమని ప్రస్తావించారు ఆమె గురించి ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం. కానీ యేసు ప్రభు వారు సారేపతు విధవరాల గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ ప్రస్తావన గురించి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా చదవాలి మాటలు. ఏలియా దినములే అందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు అని చెప్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి ఈ మాట. అంటే ఏలియా దినములలో 3 ఏండ్ల 6 నెలలు అంటే 42 నెలలు ఏమొచ్చిందంటే దేశం మీదకే కరువు. ఏ దేశం మీదకి వచ్చింది? ఏ దేశం మీదకి వచ్చింది కరువు? ఏలియా దినాలలో ఏ దేశం మీదకి కరువు వచ్చింది? సారేపతులో ఉన్న విధవరాల దగ్గరికి పంపబడ్డాడు కరువు. కాబట్టి ఏ దేశంలో కరువు వచ్చింది? సారేపతులో కాదు. సారేపతు ఒక ఊరు. దేశమందంతటా అన్నాడు. దేశం ఏంటి అని అంటే, ఆయన వర్షము పడకున్నట్లు 3 సంవత్సరాలు 6 నెలలు వర్షం పడకున్నట్లు దేవుని దగ్గర ప్రార్థన చేసినటువంటి ఆ దేశం ఏంటంటే సోమ్రోను పట్టణం. ఏ పట్టణం అంట? సోమ్రోను పట్టణం. ఈ సోమ్రోను దేశంలో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎవరు? అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. వీడి భార్య యెజబెల్. ఎవరన్నా? ఈవిడ గురించి వచ్చేవాళ్ళని చెప్తాను మీకు. యెజబెల్ యొక్క చరిత్రని చెప్తాను మీకు. అహాబు రాజు భార్య యెజబెల్. ఈ యెజబెల్ ఎలాంటిదంటే, యెజబెల్ అన్యురాలు. అయితే ఆ కాలంలో దేవతల తట్టు అహాబును తిప్పేగా ప్రవక్త అయినటువంటి ఏలియా వీడి ఇశ్రాయేలీయులకు రాజు అయి ఉండి అన్య దేవతల తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడని దేవుని దగ్గర ఏలియా ప్రార్థన చేశాడు. కరువు వచ్చేయాలి, కరువు వస్తేనే కానీ తండ్రి నీ విలువెంట వెళ్ళకే తెలియదని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సోమ్రోను పట్టణమంతయు దేశమంతయు ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. ఈ సోమ్రోను దేశంలో సీదోను అనేది ఒక పట్టణం. ఇలా జాగ్రత్తగా, సోమ్రోను దేశంలో సీదోను అనేటువంటిది ఒక పట్టణం. ఈ సీదోను అనే పట్టణంలో సారేపతు అనేటువంటిది ఒక ఊరు, గ్రామం. వినాలి, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. సోమ్రోను దేశము సీదోను పట్టణము, సారేపతు ఊరు. ఈ సారేపతు ఊరిలో ఎవరున్నా తెలుసండి? ఒక విధవరాలు ఉందంట. ఈ విధవరాలు
భర్తను కోల్పోయింది కనుక విధవరాలుగా మారింది. ఈవిడికి ఒక బిడ్డ ఉన్నాడు. ఈ బిడ్డ చాలా చిన్న బిడ్డ. ఈ కరువు వచ్చిన దినాలలో, సారెపతుల కరువు వచ్చిన దినాలలో ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు. ఇశ్రాయేలీకి దేవుని గురించి తెలుసు. ఈ విధవరాలు కూడా అలాంటిదంటే ఈవిడ కూడా అంజరాలి. సారెపతులు ఏలియా పంపబడిన విధవరాలు కూడా ఎవరు తెలుసని అంజరాలు. కానీ దేవుని గురించి ఆవిడకి తెలుసు. భక్తి కలిగిన వ్యక్తి. ఆవిడికి దేవుని గురించి తెలుసు. యెహోవా ఎవరో ఆవిడికి తెలుసు. ఆ కాలంలో ఏలియా కెరూతు వాగు దగ్గర ఉంటాడు. ఈ కెరూతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఈ వాగు దగ్గర నువ్వు ఉండు, నీకు కాకుల చేత నేను ఆహారము పంపుతానండి. వాగు దగ్గర కూర్చున్నాడు, కాకుల చేత ఆహారం పంపబడుతుంది. కాకి ఎలాంటిది? ఎత్తుకుపోయేదే కానీ తెచ్చేది మాత్రము కాదు. మనుషుల దగ్గర నుంచి ఎత్తుకుపోతుంది కానీ మనుషుల దగ్గరికి ఏమైనా వేస్తుంది కాకి? వేస్తుందా? మనుషుల దగ్గర ఏది ఉంటే అది ఎత్తుకుపోతుంది. ఎత్తుకుపోయిన దాని దగ్గర నుంచి దేవుడు ఎలా చేశాడు తెలుసండి? మనుషుల దగ్గర నుంచి ఎత్తుకుపోయే ఆ జంతువు చేత మనిషిని దగ్గరికి ఆహారం తీసుకొచ్చే జంతువుగా మార్చాడు. ఇలాగ కెరూతు వాగు దగ్గర ఆయన చాలా కాలం ఉన్నాడు. 3-6 నెలలు వర్షం పడలేదంటే ఆయన కెరూతు వాగు దగ్గర నుంచి సంవత్సరం ఉండొచ్చు, సంవత్సరంన్నర ఉండొచ్చు. కెరూతు వాగు కూడా ఎండిపోయింది. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నా పరిస్థితి ఏంటి? వాగులో నీళ్ళు అయిపోయినాయి, మరి నా పరిస్థితి ఆహారము లేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ పరిస్థితి ఏంటని ఏలియా గారు దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు, సారెపతులో ఒక విధవరాలని నేను ఏర్పాటు చేస్తాను నీ కోసం, అక్కడికి వెళ్ళిపో అంటున్నాడు. ఎవరి కోసం అంట? సారెపతులో ఒక విధవరాలు ఉంది, ఆవిడని నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకు ఆవిడని డిక్లేర్ చేస్తాడు దేవుడు? ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలు ఉన్నారంట. 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఏలియా దినములలో 3-6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీలోనులోని సారెపతోను ఊరిలో ఒక విధవరాలు యొక్కకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఎందుకు పంపబడ్డాడు ఏలియా విధవరాల దగ్గరికి? ఆ దినాలలో ఇశ్రాయేలీలో అంటే దేవుని పిల్లలైన వారు అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏలియాని వెళ్ళమని చెప్పలేదు దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? సీలోనులో ఉన్నటువంటి సారెపతోను ఊరిలో ఉన్న ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు గంజరాలు అని చెప్తున్నాడు బైబిల్లో. ఎవరండి ఇవిడి? ఎందుకు ఈవిడ దగ్గరికి వెళ్ళమన్నాడంటే మీకు బాగా చెప్తారు అని పిల్లరా. ఈవిడికి అంటండి పెట్టే గుణం ఉందంట. ఏ గుణం అన్నదా అండి? ఏ గుణం ఉందంటే ఈవిడ దగ్గర? పెట్టే గుణం. ఇంకో విషయం ఏంటి తెలుసా? మాటకు లోపడే గుణం ఉందండి ఆవిడ దగ్గర. ఏ గుణం? మాటకు లోపడే గుణం. మాటకు లోపడాలి, పెట్టే మనస్సు ఉండాలి. అక్కడ కరువు దినాల్లో ఇశ్రాయేలు దేవుని ప్రజలైన వారు అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు. కానీ వారికి ఏ గుణం లేదు? పెట్టే గుణము లేదు, లోబడే గుణము కూడా వారికి లేదు. అందుకే అనేక మంది ఇశ్రాయేలీలో విధవరాండ్రులు ఉన్నప్పటికీ దేవుడు ఎవరి దగ్గరికి పంపాడు? సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికి పంపాడు. విధవరాల దగ్గరికి పంపడం ఏంటంటే ఆవిడకి భర్త లేడు, పోషించే నాయకుడు లేడు అని మీరు అనుకోవచ్చు. ఒక క్రియ చేయడానికి దేవుడు ఆవిడ దగ్గరికి పంపించాడు. ఏంటి ఆ క్రియ అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథంలోనికి మనం వద్దాం. ఇవి చరిత్ర అక్కడ ఉందో చూద్దాం. యేసు ప్రభు వారి ప్రస్తావన గురించి మనం ఆలోచించాలని అంటే
రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ తెలుస్తుంది మనకి ఈ మాట యొక్క సారాంశం అక్కడ ఉంటుంది. చూద్దాం, మనం జాగ్రత్తగా ఆలోచించాలి, అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. చూద్దాం, అక్కడ 7వ వచనం చదవాలి. 17వ అధ్యాయము 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. అంతటి యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అతడు ఉండుము. ఇక్కడ చూడండి, ఏలియాతో చెప్తాను, నిన్ను పోషించడానికి అతను ఉన్న ఒక విధవరాలికి ఇచ్చాడంట. అది ఎవరు సెలవిచ్చారంట? దేవుడు. ఎవరు సెలవిచ్చాడంట? ఒక విధవరాలికి. ఎవరిని పోషించడానికి? ఒక దైవజనుడిని పోషించడానికి. చాలా మంది అనుకుంటారు, ఇలా జాగ్రత్తగా, సంఘంలో నేను లేకపోతే ఆయనకి ఏం జరగదండి అనుకుంటాను. ఏం లేదండి, అవి బాబు నేను లేకపోతే ఏది కూడా ఈయన ఎవరు పోషించారు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఒక విధవరాలు చేత నేను పోషిస్తాను. నేను ఆవిడకేమో ఆస్తులు ఉన్నాయి అనుకోకు, ఆవిడికి కూడా ఏం లేదు తెలుసా? ఏం లేదు తెలుసా? తొట్టిలో పిండి తక్కువే, గుడిలో నూనె కూడా తక్కువే. ఆవిడేం విస్తారమైన ఆస్తు పదాలని అనుకోవద్దు అన్నట్టు. ఇప్పుడు సాయపతిలో ఉన్న ఈ విధవరాల దగ్గరికి ఏలియా గారు వచ్చాడు. ఏలియా గారు వచ్చామా, ఇప్పుడు మంచినీళ్ళు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మంచినీళ్ళు అమ్మ త్రాగడానికి అంటున్నాడు. చూస్తారన్నమాట. చూద్దాం, మా మాటను కూడా చదువుతాం. ఏలియా గారు ఏమని అడుగుతున్నాడో చూద్దాం. ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు. వచ్చాడు 10వ వచనం చదవాలి తల్లి. అందుకతడు లేచి సారేపతులకు పోయి పట్టణపు గౌరి వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట. ఆ పట్టణపు గౌరి దగ్గర ఈ విధవరాలు ఏం వేరుకుంటుందో తెలుసా? ఎందుకు కట్టెలు వేరుకుంటుందో చెప్పండి. ఇలా కట్టెలు ఎందుకు వేరుతుంది? ఆవిడకు ఒక బిడ్డ ఉందండి. ఆవిడ చిన్నపిల్లడు. పెద్దనైతే ఏం చేసిన, అరే బాబు నాకు కర్లేదు కదా అని చెప్తుంది. ఆ పిల్లడు కట్టలేని వయసు కాదు. ఆ పిల్లగాడు పెట్టింది కొంచెం పిండి ఉందంట, 2 అప్పాలు మాత్రం అవుతుందంట. తన బిడ్డకి తనకి సరిపోయే పిండి ఉంది. ఆ పిండికి దగ్గర నూనె ఉంది. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తావా నాకు అని అడుగుతున్నాడు. చదువు అమ్మ మాట 10వ వచనం చదువు. అందుకతను లేచి సారెపతులకు పోయి పట్టణపు గౌడి వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకైనా పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడు. ఈవిడ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. మరలా పిలిచాడు. వినాలి, మీరు ఇది స్టోరీ అంతా నేను చదివిస్తే మీకు అర్థం కాదు, కానీ మీకు చెప్తాను వివరంగా జాగ్రత్తగా అండి. నీళ్లు తీసుకుని వచ్చి చూడగా మరలా పిలిచాడు. అమ్మా నాకు ఒక అప్పం వేసి అంటున్నాడు. అప్పం వేసి అంటే ఆవిడని, బాబు 2 అప్పాలకు సరిపడిగా పిండి ఉంది నా దగ్గర. ఎన్ని అప్పాలకే? 2 అప్పాలు. ఒకటి నా కొడుక్కి, ఒకటే నాకు. ఇది తినిన తర్వాత మేము కూడా ఈ కరువు దినాల్లో ఏమైపోతాం? మేము కూడా చచ్చిపోతాం. బ్రతకడానికి 2 అప్పాలు. ఈ 2 అప్పాలు తిన్న తర్వాత ఎంతవరకు జీవిస్తే అంతవరకు జీవిస్తాం. తర్వాత మేము కూడా ఏమైపోతాం? చనిపోతాం. కరువు చేత చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఈ కరువులో సారెపతు విధవరాలు ఉంది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఎక్కడికి ఎవరు పంపబడ్డాడంటే ఏలియా పంపబడ్డాడు. నీవు దేవుని మహిమను చూడాలంటే ఒక అప్పం నాకు వేసి అన్నాడు. వెంటనే ఆవిడ లోబడి ఏమందంటే, నీ మాట చెప్పున అంటుంది. నీ మాట చెప్పున. అసలు మా మాట అంత బాగుంటుంది. చూడండి 17వ అధ్యాయము అమ్మా చదవండి. 12వ వచనం. అందుకని నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు
బుట్టెలో కంచెము నూనె నా యొక్కనున్నదే కానీ అప్పము ఒకటైనను లేదు. చూడండి, ఆవిడ మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నదని కొన్ని పొలంలో ఏడుకులకు వచ్చింది. అప్పుడు ఏలియా ఎట్లా భయపడద్దు, పోయి నేను చెప్పినట్లు నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో నూనె అయిపోలేదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అన్నాడు. చూడక ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు. ఇప్పుడు ఆవిడ ఎంతమందికి పిండి ఉందండి? ఆవిడ ఎంతమందికి పిండి ఉందని వినాలి. ఏమి బైబిల్ చూడదు, నేను చెప్తాను. ఎంతమందికి పిండి ఉందండి? నాకును నా కుమారుడికి అండి. ఇప్పుడు ఎంతమంది తింటున్నారు? ఏలియా తింటున్నాడు, సారెపతి విధవరాలు తింటుంది, ఆమె బిడ్డలు తింటున్నారు, ఆమె ఇంటి వారంగా వచ్చేసారండి ఆహారం వరకు. ఎక్కడిది? ఆమె ఏలియా చెప్పిన మాట ప్రకారంగా చేసింది. అంటే ఒక దేవుని సేవకుని మాటకు లోపడ్డది, ఒక దేవుని సేవకుని మాట చెప్పున చేసింది. ఆవిడికి పెట్టే గుణం ఉంది, లోబడే గుణం ఉంది కనుక దేవుని ఆశ్చర్యమైన కార్యం అక్కడ చేసింది. విన్నారా? మనము సేవకుడు దేవుని సేవకుడని గ్రహించి ఆయన చెప్పిన మాటకు లోబడితే మీరు కూడా ఒక పేద విధవరాలు ఎదురు చూసారండి, ఒక సారెపతు విధవరాలు చూసిన అద్భుత కార్యాన్ని మీరు కూడా చూస్తారు. అర్థమవ్వాలి మీ అందరికి. దేవుడు ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండేవాడు కాదు. నీలో ఉండే ప్రాబ్లం ఏంటి? నువ్వు మాట వినే తత్వం లేదు, నెక్స్ట్ లోబడే తత్వం నీకు లేదు, ఇంకోటి పెట్టే గుణం నీకు లేదు. ఈవిడికి ఏముంది? ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలు ఉన్నారు ఆ కరువు కాలంలో. ఎవరి దగ్గరికి ఎందుకు చూపించలేదంటే వారికి పెట్టే గుణం లేదు, వారు దేవుని సేవకుని మాటకు లోపడే గుణం లేదు వారి దగ్గర. అందుకే ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపలేదు, కానీ సారేపతిలో ఉన్నటువంటి ఒక అన్యురాల దగ్గరికి ఆయన పంపబడ్డాడు. ఎవరు? సేవకుడు. చాలా మంది గ్రహించాలి, సేవకుడు నేను లేకపోతే పోషించబడడేమో అని అనుకోవద్దు. సేవకుని మాటకు లోపడడం నేర్చుకోవాలి మన సంఘం. ఈ స్త్రీ లోపడ్డది. ఈ స్త్రీ దేవుని సేవకునికి ఆయన మాటకు విలువిచ్చింది. ఆయన అంటుంది, నీ మాట చెప్పున నేను అప్పం వేసి మొదట నీకు ఇస్తున్నాను అన్నది. వెంటనే అప్పం వేసింది. ఆయన దేవుని దగ్గర మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడు. భూమి మీద వర్షము కురిసి ఆహారము చేతికి వచ్చేంత వరకు ఆ తొట్టెలో పిండి తరగలేదంట, గుడిలో నూనె అయిపోలేదు. అసలు బిడ్డకి ఆమెకే 2 అప్పాలకు సరిపడక ఉంది, చచ్చిపోతామంది ఆవిడ ఇందాక. కానీ అలా చూస్తారన్నమాట. చూడండి 17వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. 17వ అధ్యాయము 12వ వచనం చదువుతుంది. అందుకని నీ దేవుడైన యెహోవా చీమముతో తొట్టెలో ఎంత ఉందండి? పట్టిడే ఉంది పిండి, పట్టిడి పిండే ఉంది, గుడిలో కొంచెము నూనె ఉంది, కానీ అప్పం ఒకటైన లేదని నేను చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నవారిని నేను పొలంలో ఏరడానికి వచ్చానని
ఆయన అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను భయపడవద్దు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? భయపడద్దు, నువ్వు కూడా భయపడకూడదు. నేను ఇస్తే దేవుడు నాకు తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడని నమ్మాలి. సారెపతి విధవరాలు దేవుని గొప్పతనం గురించి తెలుసుకుంది. ఆవిడ అందుకంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నేను నీకు అప్పము చేసి నేను ఇస్తానని చెప్పింది. అప్పం చేసి ఇచ్చింది. ఆయన ప్రార్థన చేశాడు. ఈ తల్లి కొడుకులకే ఉన్న పిండే ఇప్పుడు ఇంటి వారందరికీ పోషించేటువంటి స్థితికి మారిపోయింది. ఇప్పుడు సేవకుని మాటకు లోబడినారు. ఇంకెప్పుడు సేవకునికి పెట్టే గుణం నీలో ఉన్నప్పుడు వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అది ఇశ్రాయేలీయులు పొందలేకపోయారు. ఎవరు పొందారు? ఒక అన్యురాలైనటువంటి సారెపతు విధవరాలు పొందింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత ఆమె కుమారుడు జబ్బు చేసి చనిపోయాడు. ఎవరు కుమారుడు? సారెపతు విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఏది అప్పుడు అక్కడ ఉన్నాడు. ఇంటికేనా నా ఏలినవాడా, నా కుమారుడు చనిపోవడానికి నాకు ఈ స్థితిలో తీసుకురావడానికి, అసలే భర్త చనిపోయాను, కుమారుడిని చూస్తూ బ్రతుకుతున్నాను, ఈ కుమారుడు కూడా చనిపోయాడు, ఇలాగే బ్రతకాలా నేను అని ఏలియా దగ్గర ఆవిడ విన్నపం చేసుకుంటే, నువ్వు భయపడద్దు. ఏం చేయదు? భయపడద్దు. నీవు మాటకు లోపడే గుణము ఉంది, నీకు పెట్టే గుణం ఉంది కనుక దేవుడు నిన్ను అన్యాయం చేసేవాడు కాడు. నేను ఒక మాట నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పాడు. ఏంటో మాట నీకు చూద్దాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక చూద్దాం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 6వ అధ్యాయము, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏంటన్నారా? నీవు ప్రేమ చూపవమ్మ నన్ను. ఒక సేవకుడిగా దేవుడు నన్ను నీ దగ్గరికి పంపిస్తే, ఒక పరిశుద్ధుడిగా నన్ను స్వీకరించి దేవుని నామాన్ని బట్టి నన్ను ప్రేమ చూపి నాకు ఉపచారం చేస్తావు. ఆయన సేవకుడైన నాకు ఉపచారం చేస్తే నేను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు తల్లి అన్నాడు దేవుడు. ఏనే కాదంటున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చూపిన ఉపచారాన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కనుకనే ఆయనను గొప్పతనాన్ని నీకు చూపుతానని ఆయన ప్రార్థన చేసి మరలా చనిపోయిన బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించి, ఎన్ని అద్భుత కార్యములు జరిగితే నువ్వు దేవుని సేవకుని మాటకు లోబడి, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగితే నువ్వు దేవుని సేవకునికి లోబడి ఉంటే, దేవుని సేవకుని మాటకు లోబడాలి. దేవుని సేవకునికి పెట్టే గుణం ఉండాలి నీ దగ్గర. సారెపతు విధవరాలు అదే చేసింది. ఆశ్చర్యమైన కార్యాలు తన కుటుంబంలో చేసింది. అండ్ బిడ్డ నేను తిని చనిపోదాం అనుకున్నా, అంతే కదా. నేను దగ్గరకు వచ్చేసింది కదా. రొట్టెలో కొంచెము పిండి, పట్టెడు పిండి ఉందంట. పట్టెడు అంటే అలాగండి, ఇలా పట్టుకునే గుప్పుడు పిండి ఉంటుంది. అంటే గుప్పుడు పిండి, ఆ గుప్పుడు పిండితో తిన్న తర్వాత ఉన్నసేపు జీవం ఉంటుంది. జీవం అయిపోయిన తర్వాత చనిపోతారు. ఇద్దరు కూడా చనిపోతారు, చావుకు దగ్గర పడ్డారు. కానీ అన్యజనులలో దేవుని గొప్పతనం తెలియాలి. దేవుని వలన ఒక అన్యురాలు పొందిన మేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రులు ఉండినను ఆ విధవరాండ్రుల దగ్గరికి పంపక ఒక అన్యురాలైనటువంటి సారెపతు విధవరాల దగ్గరికి ఆయనను పంపించి, నా గొప్పతనం ఏంటో ఇశ్రాయేలీయులు
సారేపతిలో గొప్ప కార్యక్రమాలు చేయమని పెరుగువాగు దగ్గర నుండి ఏలియా గారిని ఎక్కడ పంపడంగా సారేపతి గ్రామానికి పంపాడు. ఇవి గొప్ప లక్షణం ఏంటంటే ఆమె ఏలియా మాటకు లోపడింది. ఆయన ఏమైతే చెప్పాడని చేసింది. మనం సంఘంలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తాం కదండి, చాలా కార్యక్రమాలు చేస్తాం. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ శబ్ద యంత్రం ఇప్పుడు చాలా మంది బయట వింటున్నారు కదండి, వింటున్నారు. ఇది మన బయట ఉన్న బాక్సులు ఏంటి, మరి వైజాగ్లో ఉన్నటువంటి చాపల భాస్కర్ గారి భార్య చాపల మరి శాంతమ్మ గారు కొన్నారు. వాళ్ళు దేవుని ప్రేమతో చూపించారు, దేవుని ప్రేమను చూపించారు. మరి దేవుడు ఏమైనా అన్యాయిస్తున్నా, వాళ్ళకి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తాడు. తన పరిచర్యను చేస్తే నువ్వు దేవుని కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేస్తే ఆయన మర్చిపోడు. నిన్ను ఆయన దృష్టిలో నువ్వు ఉంటావు, మనుషుల దృష్టిలో కాదు. సేవకుడు మర్చిపోవచ్చేమో, దేవుడు మర్చిపోయేవాడు మాత్రము కాదు. మర్చిపోడు పిల్లలు. సారేపతి విధవరాల్ని ఆమె ఇంటి వారు అందరూ పోగొట్టారు. అప్పుడు వాళ్ళు ఆ విధవరాలని ఆవిడ దగ్గర ఎవరు చేరలేదు. ఆవిడ దగ్గర కూడా పిండి లేదు, నూనె లేదు. ఆవిడ దగ్గర తినడానికి తిండి లేదు, ఉండడానికి ఏమీ లేదు. అన్ని ఉన్న వాళ్ళ ఇంటికి అయితే అందరూ చేస్తారు, ఏమీ లేని వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు ఈవిడ ఏమీ లేదు, భర్త పోయాడు, పోషించే వాళ్ళు లేరు. మనం ఏదైనా ₹1 డబ్బులు సాయం చేయవలసి వస్తుందేమో, ఏమైనా బియ్యం మూట వేయవలసి వస్తుందేమో, అందరూ దూరం అయిపోయారు. కానీ ఈవిడ దగ్గరికి ఒక దేవుని సేవకుడు రాగానే ఈవిడ విస్తారమైన ఆహారంతో నిండగానే మరలా ఇంటి సేవలన్నీ కూడా పోగొట్టుకోండి. బెల్లం దగ్గర సేవలు వచ్చినట్టు విన్నారు. బాగా ఆలోచించినట్టు ఎవరిని మర్చిపోయినా పర్లేదు, కానీ ఎవరిని మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని సేవకుని మాటకు లోపడే మనసు నీలో ఉండాలి. ఆయన మాటను వ్యతిరేకించే మనసు నీలో ఉంటే నీకే కార్యాలు కూడా జరగదు. ఈవేళ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గత వారం చెప్పాను, మరి కుర్చీలు లేవు, చేపలు లేవు, ఏంటన్నా అక్కడక్కడమంటే చెల్లి చేప 2 కుర్చీలు కొంది, ఒక చేప కొంది. మరి అలాగే జగన్ గారు కూడా 2 సైజ్ తెచ్చారు. రాత్రి లేవు, మరి 2 సైజ్ 2 చేపలు తీసుకొచ్చారు. మీరు చూపిన ప్రేమను మర్చిపోలేదు దేవుడు కాదు. మీరు విశ్వసించండి అంతే. మీరు నమ్మండి, మీరు దేవుని నమ్మండి, మనుషులు కాదు. దేవుని మాట నమ్మండి, దేవుని సేవకుడు చెప్పే ప్రతి మాట నమ్మండి. ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూస్తారు. సారేపతి విధవరాల కంటే గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. చాలా మంది సంఘంలో ఏదైనా చేయాలంటే ముందుకు రాదు. అందుకే మన బతుకులు అలాగే తగలబడతాయి. ఇప్పుడు ముందుకు వచ్చింది. అలా ఎంతమంది ఉన్నారండి, విస్తారమైన విధవరాలు ఉన్నారండి ఇశ్రాయేలులో. ఎవడు ముందుకు రాలా, చేసేవాడు లేడు. ఆ విధవరాలు ఎవరు కూడా ఏలియాకు సహాయం చేసేవాడు కాదు, ఆయన మాటకు లోపడేవాడు కాదు. ఈ అన్యురాలు లోపడుతుందన్న సంగతి తెలుసు, ఆ అన్యురాలకి పెట్టే గుణమందన్న సంగతి తెలుసు. ఆ అన్యురాలు ఎలాంటి సామర్థ్యమైన చేయగలిగినటువంటి ఆవిడ దగ్గర మరి సత్తా ఉందని తెలుసుకుని దేవుడు ఎవరిని ఎవరి దగ్గర పంపించాడంటే సారేపతిలోకి విధవరాలు నీ కోసం నేను నియమించిన ఆవిడ దగ్గర. ఆవిడ నిన్ను పోషించేస్తున్నాను. ఈయన అనుకున్నాడు, బియ్యం బస్తాలు కట్టుకోనేమో, పిండి వస్త్రాలు కట్టుకోనేమో, నూనె డబ్బులు కట్టుకోనేమో అనుకున్నాడేమో ఏలియా గారు. ఆవిడ దగ్గర కూడా ఏం లేదంట, కొంచెము తొట్టిలో పట్టిన పిండియు, పుట్టిలో కొంచెము నూనె మాత్రం ఉందండి. ఈవిడ అడుగుకొచ్చేసింది. కానీ ప్రార్థనలో లోబడే తత్వంకి వచ్చేటప్పటికి ఆశ్చర్యమైన కార్యం చేసింది. అదే నిజంగా ఆవిడంటే నీ దేవుడు గొప్పవాడు అని చెప్తుందండి. ఏమంటుందంట, నీ దేవుడు గొప్పవాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి పిల్లరా. సారేపతి విధవరాలు జీవితం మనకేమి నేర్పుతుందండి, ఒక పరిచర్య చేసే స్థితిని నేర్పుతుంది. ఒక విషయం తెలుసా, దేవుని సేవకుడు చెప్పే వాక్యానికి ఎలా లోపడాలో నేర్పుతుంది. దాన్ని బట్టి మన జీవితంలో కూడా సారేపతి విధవరాలు ఎలాగైతే లోబడి ఉందో, పెట్టే మనసు ఉందో, మనము కూడా మనసును తీసుకొస్తే సారేపతి విధవరాల కంటే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూస్తుంది.
ఆలోచించండి. ఇప్పుడు మనం ఎవరికి చేస్తున్నాం? దేవుని పనికి అండి. ఎవరికి చేస్తున్నాం? దేవుని పనికి. ఎవరికి చేస్తున్నాం? దేవుని సేవకుడికి. దేవుని సేవకుడు ఎవరు? ఆయన నీకు ఆత్మను రక్షించే మాటలు చెప్పేవాడే కదా. అందుకే కదా ఆయనకి చేస్తే ఎవరికి చేసినట్టు తెలుసా? దేవునికి చేసినట్టు బైబిల్ చెప్తుంది. బైబిల్ అన్నాడు, నేను ఇంకా చెప్పాలంటే చాలా టైం పట్టేది. నేను ఒక మాట చెప్పాను, నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో అంటున్నాడు, నా పేరట మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆగమనించి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ గిన్నెడు చన్నీళ్ళు బట్టి తమ ఫలము రాబట్టుకుంటారు అని చెప్తున్నాడు. ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏ క్రియ చేస్తుంది? ఇప్పుడు బాక్సులు ఆవిడ ఇచ్చింది, నేను చెప్పాను కదా, చేపల శాంతం గారు ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన బాక్సులు బట్టి ఆమె బాక్సులు ఆయన దగ్గర మొరపెడుతూ ఉంటాయి. నువ్వు చేసిన క్రియ దేవుని దగ్గర ఏం చేస్తుందంట? మొరపెడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయక్కడా, నువ్వు చేసిన క్రియ మొరపెట్టేస్తుంది. ఎలా చెప్పగలరు మీరు అంటారేమో. ఫైనల్గా మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. హేబెలుని కయీను చంపేసి మెదలుకోనుకున్నాడు. కానీ హేబెలు రక్తము, ఆయన రక్తము భూముల నుండి దేవుడికి ఏం చేస్తుందంట? మరణ చేస్తుంది. నువ్వు చేసిన క్రియ మరపెట్టేస్తుంది దేవుని దగ్గర. ఇప్పుడు సారేపతి విధవరాలు చేసిన క్రియ మరపెట్టేస్తుంది. నువ్వు ఆశ్చర్యమైన కార్యం చేస్తే నీకు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తుంది. ఆలోచించండి మీరు అందరూ. దేవుడు వాగ్దానం చేసి మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఏడల మీరు చేసిన కార్యములను ఆయన మర్చిపోవడం అన్యాయస్తుడైన వాడు కాదని మీరు చదువుకున్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. మనుషులలో ఎవరైనా అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకనే బైబిల్ అద్భుతమైన మాట, నీ భూమి ఆకాశములు అయినా గతించిన కానీ నా మాటలలో ఏది కూడా, అది అద్భుతమైన వాగ్దానం. అద్భుతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఆధారం. ఆయన ఆధారం చూపే దేవుడు. ఆయన చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా? ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. సారేపతి ఎదురాలు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఆవిడ మేలు పొందుకుందండి. ఇప్పుడు ఏంటి, ఆవిడ పాసనకు సంరక్షించుకునే భాగ్యం పొందుకుంది. నెక్స్ట్ తన కుమారుడిని బ్రతికించుకుని ఏంటి కాపాడుకుంది. దీనివల్ల సేవకుని మాటకు లోబడడం. నెక్స్ట్ సేవకునికి పెట్టడం వల్ల. ఒక అప్పమే కదండి అది ఇచ్చింది. ఆ అప్పం వల్ల ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యకాలు తెలిసింది. వర్షము భూమి మీద పడి పంటలు చేతికి వచ్చి పిండిగా మారి పిండి చేతికి వచ్చేంత వరకు కూడా ఆవిడకి పర్వాలేదు. బైబిల్లో ఎన్నో సంగతులు ఉంటాయండి. ఏమన్నా తెలుసా? సింహపు పిల్లలైన పస్తు పడులేమో కానీ నా పిల్లలు ఎప్పుడు కూడా ఏంటండి వాగ్దానాలు అసలు మనం ఎప్పుడైనా చదువుకున్నామో లేదా అండి? సింహపు పిల్లలైన పస్తు పడులేమో కానీ నన్ను నమ్మిన వారు ఎప్పుడు కూడా పస్తుండరు. ఆవిడ దేవుని నమ్ముకుంది, దేవుని సేవకుడికి సహకారంగా ఉంది. అంటే లోబడింది ఆమె. నీ మాట చెప్పండి, నేను ఏం చేయాలి చెప్పండి. అది అలాంటి చేయమంటే ఆ మాటకు లోబడి కష్టం చేస్తుంది. అంటే అద్భుతమైన కార్యం తన కుటుంబంలో చూసింది. నేను కూడా చూస్తాను. నా ప్రియమైన దేవుని వారు, మీరు దేవుని సంఘములో మీరు ఇంకో విషయం తెలుసా? ఒక సత్యాన్ని స్తంభం కొన్నారు. సత్యమైన వాక్యము ప్రకటించబడుచున్న స్థలములో మీరు స్తంభాలుగా ఉన్నారు. అబద్ధ బోధలో కూర్చోలేదు మీరు. సత్యము ప్రకటించబడుతున్న సంఘములో ఉన్నారు. ఈ సంఘానికి ఏది చేసినా అది నీ పరలోకమందున తండ్రి దగ్గర మొరపెడుతుంది నీ క్రియ. దాన్ని బట్టి నీకు దేవుడు మేలు చేయడానికి, సమయాన్ని బట్టి మేలు చేయడానికి ఎదురు చూస్తాడు ఆయన. నీకు ఏ సమయంలో చేయాలో, నీకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో నీకు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఆయన సమసిద్ధం వెలుగుంటాడు. నువ్వు కంగారు పడకూడదు. నీకు ఏ కార్యం చేయాలో ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు కంగారు పడదు కదండి. అబ్రహాం గారు
ఎదురు చేస్తున్నాడు. సారా గారికి కంగారు వచ్చేస్తుంది. కంగారు పడుకో, వస్తుంది సమయం వచ్చినప్పుడు. 25 సంవత్సరాలు వెయిటింగ్ చేయించాడండి. నిరీక్షణ, దీర్ఘకాలపు నిరీక్షణలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళ ద్వారా ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు విస్తరించారు. మీరందరూ ఆలోచించాలి. దేవుని సేవకుని మాటకు లోబడండి. దేవుని సేవకుడు చెప్పిన మాటకు లోబడి ఆయనను పెట్టే మనసు కలిగిన వారికి మీరు చూడనిద్దులాగా ఆశ్చర్యమైన కార్యాలు దేవుని ద్వారా మీరు చూస్తారు. ప్రార్థన చేస్తున్న దయచేసి అందరూ కూడా తలవంచనాన్ని తీసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నీ పిల్లలకు సారెపతి విధవరాల్లో ఉన్నటువంటి మనసులోని యొక్క ఆ లక్షణాలు, ఆ గుణం, ఆ తత్వం గురించి మేము నేర్చుకున్నాం. నిజమే ప్రభువా, ఎందరో నీ పిల్లలు ఈ పరిచర్యకు ప్రోత్సాహకరులుగా సహకారులుగా ఉన్నారు తండ్రి. ఇదిగో మా ప్రభా, మరలా డీబాక్స్ కొనడానికి మీ పిల్లలు చేయూతనిస్తున్నారు. పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే చెప్పారో వారు చెప్పిన వారి మనస్సులోని మాట మీరు ఎప్పుడో గ్రహించేశారు. వారు చేసిన క్రియను బట్టి ఆ క్రియ మీ దగ్గర మొరపెడుతుందని, వారికి ఏం చేయాలో అది నువ్వు సమయోచితంగా చేస్తావని మేము నమ్మి ప్రార్థన చేస్తున్నాం. ఈ కొడుకును ముగించుకుని ఈ పిల్లలు వారి గృహాలకు విడిచండి. ఏ మాట కూడా విడిచిపెట్టకుండా వారి హృదయాలలో నెవరు వేసుకుని వాక్యం దయచేయండి. అలాగే మా ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. జాన్ బిడ్డలకు ఆరోగ్యం తెచ్చండి, వర్గాలకు ఆరోగ్యం తెచ్చండి. చెల్లికి మా ప్రభా ఇవేళ మీరు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచి మంచి కార్యాన్ని మా ప్రభు కుమార్తె జరిగించండి. నాకు ఇచ్చిన భార్యను, ఇద్దరు కుమార్తెను జ్ఞాపకం చేసుకుని వారందరికీ పరిచయంలో వాడపడ్డానికి కృపను దయచండి. ఇక్కడ కూర్చుని విన్న వారిని, శబ్దయంత్రం ద్వారా విన్న వారిని అందరినీ కూడా మీ దయగల హస్తమును చెడ్డను భద్రపరిచి కాపాడండి. ఇది ఆశ్రయనాన్ని ఇంకా మీ మాటలు ఇంకా మీ పిల్లలకు ఎలాగూ నాయన వివరించవలను తగిన జ్ఞానమును, ఆలోచనను, జ్ఞాపక శక్తిని, సామర్థ్యమును నాయన మీ దాసుడైన నాకు అనుగ్రహించి నిన్ను నీ సేవలో నన్ను బలపరుచున్నాను. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిత్యం సదా మనకు సకల పరిశుద్ధతను ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకు సదా తోడిని నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన అలా గాడ్ బ్లెస్ యు.